అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రెడ్ హల్వా తెచ్చింది, టేస్ట్ బాగుంటుందంట. నాకు చేసి పెట్టవా? సరే, అలాగే చేసి పెడతా. సరే. పిల్లలు అడిగారని చెప్పని అప్పటికప్పుడు ఇంట్లో ఉంటే ఇవి చేస్తున్నాను. ఇవి మజ్జిగ కట్ చేసి ఇట్లా 4 పీసెస్గా చేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే 4 రోటీల్లో చేస్తారు కదా, ఇవి బన్నులు అన్నమాట. ఆయిల్ పోసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ హీట్ అయ్యింది. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆ రెడ్ కలర్ది కూడా అట్లానే వేసేసాను, అది మీ ఇష్టం. అది తీసైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక సేమ్ అలానే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీకు సరిపడా. ఫ్రెష్ బ్రెడ్ అయితే అవసరం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. లేదు ఫ్రెష్ బ్రెడ్ కాదనుకుంటే ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు గట్టి పడుతుంది, ఆయిల్ అనేది పీల్చదన్నమాట. అలా ట్రై చేయండి. ఇట్లా చాలు, ఈ కలర్ సరిపోతుంది, తీసేద్దాము. ఇదిగోండి, మొత్తం చక్కగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ పాకం పట్టేసుకొని జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుందాము. గ్లాస్ వాటర్. గులాబ్ జాముకి ఎంత పాకం అయితే మనం తీసుకుంటామో సేమ్ అంతేనండి, ఇంకా అంత మించేయమొద్దు. దాని మీద ఇంకొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. ఇదంతా మెల్ట్ అయ్యి పాకంలోకి వచ్చిన తర్వాత చూద్దాం. ఇవి నేతిలో చక్కగా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. దగ్గర పడినట్టు ఉన్నదని చూద్దాం, లైట్గా తీసుకొని. ఇట్లా అయితే సరిపోతుంది అన్నమాట, స్టిక్కీగా జార్లు, ఇంకా అంత మించి అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ వేయించినవన్నీ చక్కగా ఫస్ట్ ఆఫ్ చేసుకున్నామండి. ఈ ఫస్ట్ కొంచెం నాననివ్వాలి ఈ సిరప్లో. ఒక 5 మినిట్స్ అయితే నానిపోతాయి అన్నమాట. మొత్తం వేసేసుకున్నాము. సిరప్ అంతా పట్టేసేయాలి మొత్తం, చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఈ ముక్కలు అనేది మరీ మెత్తగా కాకుండా ఒకసారి స్మాష్ చక్కగా ఎట్లా అంటే అయిపోతుంది అన్నమాట. ఇంత మెల్ట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇట్లా పెడితే చక్కగా బాగుంటుంది. ఒకసారి తిప్పేసుకుందాం సార్, మీ ఇష్టం. ఇంకా కిస్మిస్లు అవి కూడా కావాలనుకుంటే కనుక వేసుకోండి. ఫస్ట్ టైం చేశానండి, అయినా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
మన విందు భోజనాల్లో కనుక చేస్తారు, మనకు వడ్డిస్తారు కదా, సేమ్ అలానే వచ్చింది. సేమ్ కొలతలతో మీరు అట్లానే ట్రై చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ అమ్మా.